friends, welcome to my channel Idea of Bliss. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ ఏంటంటే రాయలసీమ ఎగ్ పులుసు. అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఆల్రెడీ బాయిల్ పెట్టుకున్న ఎగ్స్ వేసి మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు టాస్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. 2 పెద్ద ఆనియన్స్ తరుగు వేసి ఫ్రై అయ్యాక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఆయిల్ కొంచెం తక్కువగా అనిపించింది నాకు, సో అందుకని 1 స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ వేగిపోయాక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోస్ని ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు 1/2 కప్ చింతపండు రసాన్ని వేసుకొని బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మగ్గిపోయింది కదా, గ్రేవీని కొంచెం కలుపుకుంటూ అందులో 1 టీ స్పూన్ బెల్లం తరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీలో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న 4 ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ని బాగా గ్రేవీతో మిక్స్ చేసి 2 to 3 మినిట్స్ మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది కదా, దానిని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే రాయలసీమ ఎగ్ పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.